హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. ఈరోజు మన వీడియోలో 10 మందిని పెళ్లి చేసుకున్నటువంటి ఉపబర్ణహుడు, ఇతనికి ఎటువంటి రోగం రాలేదా? చూడండి, ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణము, అనేక మంది సోషల్ మీడియాలో బైబిల్ గురించి తప్పుగా ప్రచారం చేస్తూ, బైబిల్ని దూషిస్తూ, అనేకమైన తప్పుగా వీడియోలు చేస్తూ, బైబిల్ గురించి అపప్రచారం చేస్తూ వీడియోలు పెడుతూ బైబిల్ని చెడుగా చిత్రీకరిస్తున్నారు. ఈ వీడియో కేవలం అటువంటి వారికి మాత్రం వర్తిస్తుంది. ముఖ్యంగా రాధా మనోహర్ దాస్కి, ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్కి ఈ వీడియో వర్తిస్తుంది. ఎందుకంటే వీళ్ళు అధికంగా యేసు ప్రభుని నిందించి దూషిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వీడియో చేస్తున్నాము. విఘ్నులైన హైందవ సహోదరి సహోదరులు ఈ విషయాన్ని ఆలోచించండి. ఈరోజు మన వీడియో టైటిల్ కానీ చూసినట్లయితే, 10 మందిని పెళ్లి చేసుకుంటే వాళ్ళతో క్రీడించేటప్పుడు ఎటువంటి రోగం రాదా? దీన్ని మనం కానీ చూసేటప్పుడు చూడండి, సనాతన ధర్మంలో 18 పురాణాలలో ఒక పురాణం అయినటువంటి శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణంలో ఈ విషయం రాయబడి ఉంది. చూసేటప్పుడు చూడండి, శ్రీ బ్రహ్మవైవర్త మహాపురాణము, శ్రీ వేదవ్యాస మహర్షి కృతము, బ్రహ్మఖండము 13వ అధ్యాయము, పేజీ నంబర్ 43-44లో ఈ విషయం రాయబడి ఉంది. చూసేటప్పుడు చూడండి, ఉపబర్ణహుడు కాలక్రమంగా పెరిగి పెద్దవాడై గురువైన వశిష్ఠ మహర్షి వలన సులభ సాధ్యము కాని హరిమంత్రమును పొంది మిక్కిలి కఠినమైన తపస్సు చేసెను. తరుణ వయస్కుడగు ఆ ఉపబర్ణుని గండకి నది తీరము నుండి పోవుచున్న గంధర్వ స్త్రీలు చూచి అతని అందమునకు మూర్ఛబోయిరి. తరువాత వారందరూ కఠినమైన తపస్సు చేసి యోగ మార్గమున ప్రాణములు వదిలి చిత్రరథుడను గంధర్వునకు 10 మంది కూతుర్లుగా పుట్టిరి. వారందరూ ఉపబర్ణునే భర్తగా కోరుకొని తండ్రి యొక్క ఆజ్ఞను అనుసరించి సంతోషముతో అతని మెడలో వరమాలను వేసిరి. చూడండి, ఇక్కడ చూసేటప్పుడు ఉపబర్ణహుడు అనే ఒక వ్యక్తి ఉంటాడు. ఇతడు చూసేదానికి అందంగా ఉన్నాడంట, సౌందర్యవంతుడంట. ఇతను హరి మంత్రాలన్నీ బాగా తెలుసుకున్నవాడు, నేర్చుకున్నటువంటి వాడు, కఠినమైన తపస్సులు కానీ చేసి ఉంటాడు. ఇతనిని చూసి గండకి నది తీరమున ఉండే స్త్రీలు ఏం చేస్తారంటే, గంధర్వ స్త్రీలు ఇతని మీద కోరిక గలవారై వాళ్ళందరూ ఇతని అందాన్ని చూసి మూర్ఛపోయినరంట. తర్వాత వీళ్ళందరూ ఏం చేస్తారంటే, కఠినమైన ఒక తపస్సు చేసి యోగ మార్గమున వీళ్ళందరూ ఏం చేస్తారంటే ప్రాణాలని వదులుకుంటారంట. తర్వాత చిత్రరథుడను గంధర్వునకు 10 మంది కూతుళ్ళుగా వీళ్ళందరూ పుడతారంట. తిరిగి వీళ్ళందరూ ఏం చేస్తారంటే మళ్ళీ ఇలా పుట్టయిన తర్వాత ఈ ఉపబర్ణహుని కోరి అతన్ని భర్తగా కోరుకొని తండ్రితో మాట్లాడి వీళ్ళందరూ ఏం చేస్తారంటే అతనిని వరిస్తారంట, లేకపోతే అతని మెడలో వరమాలను వేసిరి అనేసి ఇక్కడ రాయబడి ఉంది. అంటే వీళ్ళందరూ ఏం చేస్తారంటే అతనిని పెళ్లి చేసుకున్నారంట 10 మంది. తర్వాత చూసేటప్పుడు చూడండి, 50 మంది పెళ్లి చేసుకుని అయిన తర్వాత ఉపబర్ణహుడు వారినందరిని తీసుకొని 3 లక్షల దివ్య సంవత్సరంలో వారితో రహస్యముగా క్రీడించెను. తరువాత వారితో కలిసి చాలా సంవత్సరంలో రాజ్యమును ఏలి ఒకప్పుడు బ్రహ్మలోకమునకు వెళ్ళి అచట హరికథలను గానము చేయుచుండెను. చూడండి, ఈ 10 మందిని పెళ్లి చేసుకొని అవుతానే ఈ ఉపబర్ణహుడు ఏం చేస్తాడంటే వీళ్ళందరితో రహస్యముగా క్రీడించిండంట. అంటే 10 మందితోనూ క్రీడిస్తా ఉన్నాడంట. అంటే 10 మందితో క్రీడించిన ఈ వ్యక్తికి ఎటువంటి రోగం రాలేదా? మోస్ట్లీ ఇతని వలననే ఎయిడ్స్ రోగం వచ్చుంటుందని నా ఒక అభిప్రాయము. ఎందుకంటే 10 మందిని పెళ్లి చేసుకోవడము, వాళ్ళతో క్రీడించడం అనేది ఇది వ్యభిచార సంబంధమైనటువంటి ఒక విషయం అయి ఉంది. ఇటువంటి పనులు చేసే ఎవరినే కానీ ప్రజెంట్ మన సమాజం ఒప్పుకోదు. అనేక మంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు, మా గ్రంథం అలాంటిది ఇలాంటిది అని. అయితే సత్యాన్ని కానీ మనం గ్రహించేటప్పుడు, అంటే గ్రంథం ప్రకారం మనం కానీ చూసేటప్పుడు ఇటువంటి కార్యాలు రాయబడి ఉండే ఈ గ్రంథంలో దీన్ని ఎలా అక్సెప్ట్ చేస్తారో మీరే ఆలోచించండి. ఈ వీడియో చూస్తున్న ప్రియ వీక్షకులారా, హైందవ సహోదరి సహోదరులారా, మీరే ఆలోచించండి. ఇటువంటి కార్యాన్ని మన దేశంలో ఎవరే కానీ ఒప్పుకోరు. అయినా కానీ ఈ యొక్క గ్రంథంలో ఉపబర్ణహుడు 10 మందిని పెళ్లి చేసుకొని వాళ్ళతో రహస్యంగా క్రీడిస్తూ ఉండంట. ఇది మన సమాజానికి ఎలా మాదిరికరంగా ఉంటుంది? దీని ద్వారా మన సమాజానికి ఏమైనా ప్రయోజనం ఉందా? మీరే ఆలోచించండి. ఇటువంటి విషయాల్ని బైబిల్ ఎప్పుడూ సమర్థించదు. ఎందుకంటే ఒక వ్యక్తికి ఒకే భార్య ఉండాలని బైబిల్లో స్పష్టంగా రాయబడి ఉంది. వ్యభిచారానికి బైబిల్ అగెయిన్స్ట్గా ఉంది. వ్యభిచారం చేయొద్దు అనేసి దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉండు. బైబిల్లో తప్పులున్నాయి, బైబిల్లో బూతులు ఉన్నాయని మాట్లాడుతున్నారు కదా. ఈ విషయాన్ని ఎలా మాట్లాడతారో
ఈ విషయాన్ని ఎలా సమర్థిస్తారో మీరే సమర్థించండి. ఈ వీడియో చూస్తున్న విఘ్నులైన హైందవ సహోదరులారా, మీరే ఆలోచించండి. మీరందరూ సత్యాన్ని తెలుసుకోవాలా, సత్యం వైపుకు నడవాలనే మా ఒక ఉద్దేశం. కాబట్టి ఈ వీడియో చేసి అప్లోడ్ చేస్తున్నాము. ఈ వీడియో ద్వారా మీరేమైనా మాతో స్పందించాలనుకుంటే కమెంట్ ద్వారా మీ యొక్క అభిప్రాయాన్ని తెలపండి. ఈ ఉపబర్ణుడు తర్వాత ఇంకా ముందుకు కానీ చూసేటప్పుడు ఈ ఉపబర్ణుడు ఎవరంటే బ్రహ్మ యొక్క కొడుకై ఉంటుడు. రెండోది తర్వాత ఇంకా దారుణమైన పనులు, ఇంకా వ్యభిచారమైన అనేక పాపాలు చేసి శూద్రుడుగా జన్మిస్తాడు. అది ముందు రోజుల్లో ఇంకొక వీడియోలో చూద్దాము. ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలు చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎక్కువగా కాపాడునుగాక. ఆమేన్.